కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? చూసేద్దాం. ఓకే. రవ్వ, మన బొంబాయి రవ్వలో పెరుగు, శనగపప్పు, కొంచెం ఒక స్పూను శనగపిండి వేసానండి. అది నానబెట్టుకోవాలా? నానబెట్టుకున్నానండి. 2 hours ముందు నానబెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర కొంచెం చేసేటప్పుడు వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర. ఓకే. సో అన్ని బౌల్స్ తక్కువ ఉన్నాయి కదా? తక్కువ ఉన్నాయి. సో ఇది 1 hour ముందు నానబెట్టు. 1 hour 2 hours ముందు నానబెట్టుకోవాలండి. ఓకే. జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండి. ఓకే. కొత్తిమీర. సో ఈవినింగ్ టైం ఎప్పుడైనా మనకి ఈజీగా చేసుకోవచ్చండి, స్నాక్స్ లాగా. ఇది ముద్ద కలిపి ముందుగా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో అలా పెట్టుకొని ఎన్ని రోజులు ఉండొచ్చు? ఉంటే ఒక్క రోజేనండి. ఒక్క రోజు అంతే. ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ కలుపుకొని పెట్టుకోవచ్చు. ఆయిల్ ముందుగా వేడి చేసి పెట్టుకోవాలి. వేడవ్వాలా? కొంచెం వేడవ్వాలి. ఓకే. సో మరి ఇంట్లో చిన్నపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళతోనే సరిపోతుంది? వాళ్ళతో సరిపోతుందండి. మరి అంటే ఇంట్లో ఎప్పుడైనా మీరు వాళ్ళకి జోలపాటలు పాడడం అలాంటివి పాడతారండి? చాలా పాడతారా? సో మా కోసం వంట చేసుకుంటూ ఒకసారి పాట పాడతారా? వేసి తర్వాత. ఓకే. మంగళహారతి పాటలు కూడా పాడుతున్నాను. ఏంటండి? మంగళహారతిలా. ఓకే. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మిగతా పనులు చేసుకుంటూ స్పీడ్ గా చేయడం బాగా అలవాటు అయిపోయింది కదా? అవునండి. పిల్లలు బాగా తింటారండి. పిల్లలు అంటే నాకు గుర్తొచ్చింది, ఇందాక జోలపాట పాడుతా అన్నారు. మాకు జోలపాట పాడాలి. మీ ఇష్టం, ఏ పాట అయినా పర్లేదు. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, వెలసితివా ఆ శిఖరముపై మా కలియుగ దైవముగా, జయ జయ గోవింద, జయ శ్రీ హరి గోవింద, శ్రీ వెంకటారమణ, జయ శ్రీమన్నారాయణ, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో. అంతేనా? చాలా బాగా ఉందండి. చాలా బాగా పాడారు. చిన్నపిల్లలు 2 హ్యాపీ వినుకుంటూ మీరు చేసే వంటలు తింటూ హ్యాపీ పడుకుంటారు. అయిపోయిందండి. ఓకే. రవ్వ బజ్జీ. బజ్జీలు రెడీ అండి.
థ్యాంక్ యూ సో మచ్. రవ్వ బజ్జీలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. రవ్వ బజ్జీలు కావలసిన పదార్థాలు: పెరుగులో నానబెట్టిన బొంబాయి రవ్వ, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు. రవ్వ బజ్జీలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బొంబాయి రవ్వ, పెరుగు మిశ్రమం, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకొని చిన్న చిన్న బజ్జీల్లాగా చేసుకొని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, రవ్వ బజ్జీలు రెడీ.